నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషిక. ఈరోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. గడిచిన ఏడాది పాలనలో తెలంగాణ గవర్నమెంట్లోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ పనితీరు అంటే ఇంత ముందుకు గవర్నమెంట్ తో పోలిస్తే ఇది చాలా బెటర్ గా ఉంది. చాలా బెటర్ గా అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, 1 year అవుతుంది కదా. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో కూడా కొన్ని సక్సెస్ కాలేదు అని చెప్పేసి కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ధర్నాలు, మహాధర్నాలు కూడా చేపడుతున్నారు. మరి వాటి మీద మీ స్పందన ఏంటి? 6 గ్యారెంటీలు సక్సెస్ కాలేదు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చేయలేని వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అపోజిషన్ గవర్నమెంట్ ని ఇప్పుడున్న గవర్నమెంట్ పడగొట్టాలని చెప్పి ధర్నాలు చేస్తారు, అవి చేస్తారు. ప్రజలకు అది అర్థం కాదు. ఇంకోటి 6 గ్యారెంటీ విషయాలు ఏదైనా సక్సెస్ కాలేదు అంటే గ్యారెంటీలు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే ఆడ ఫస్ట్ గవర్నమెంట్ ఖజానాల్లో డబ్బు లేదు కదా. ఫస్ట్ మనం ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు మొత్తం అమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీకి అంటే వాళ్ళ సొంత ఆస్తులు పంచుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న గవర్నమెంట్ లో అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఏది అప్పే మిగిలింది తప్ప ఏమి లేదు. ఇప్పుడు ప్రతి గ్యారెంటీలు అమలు చేయాలి అంటే వాళ్ళు కొంచెం సెటిల్ చేసుకోవాలి. మామూలుగా ఇప్పుడైతే స్టార్ట్ చేసారు, కొన్ని స్టార్ట్ చేసారు. జాబ్ ఒక్క సంవత్సరంలోని ఏ ముఖ్యమంత్రి 50,000 జాబ్లు ఇవ్వలేదు. ఈ ముఖ్యమంత్రి వల్ల అయింది. అంటే కేవలం నోటిఫికేషన్ వేశారు కానీ భర్తీలు కూడా ఇంకా ఆలస్యమే అవుతున్నాయని చెప్పేసి కూడా ప్రతి ధర్నాలోనూ వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, అలాగే బీజేపీ కార్యకర్తలు. వాటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? భర్తీలు ఆలస్యం అవుతున్నాయంటే అంటే అన్ని ఎక్కడెక్కడ వేకెన్సీలు అవన్నీ చూసి మామూలుగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు, అంతా అయిపోయినాయి కదా సార్. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకోండి, నోటిఫికేషన్ వేసారు, ఎగ్జామ్ పెట్టే వరకు పేపర్ లీక్ అని చెప్పి అవి ఆపేసారు. అవి అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయినాయి కదా ఎగ్జామ్స్. అవన్నీ రిక్వైర్మెంట్ ఒకటే ఉంది, అవి కూడా అవుతాయి, త్వరగానే అవుతాయి. ఏదైనా మనం తొందర పడొద్దు కదా. అంటే ఇప్పుడు మేము ఇచ్చిన జాబులే కేవలం ప్రకటించుకున్నారు మాత్రమే కానీ నిజానికి వాస్తవానికి చెప్పాలి అంటే అవి కేసీఆర్ గారు హవాంలో ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్స్ వేశారు. కాకపోతే ఏంటంటే మేము దాన్ని నిర్వహించలేకపోయామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? లేదు సార్, ఇది 100% తప్పు సార్. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏది కాలేదు. ఎంతసేపు ఉన్నా వాళ్లకు ఎట్లా ఒక ఆశ, చిన్నపిల్లలకి చాక్లెట్ దగ్గర తెచ్చి బయటికి ఇసిరేయడం, అట్లా దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి ఆశ పెట్టి, అంటే కేసీఆర్ ఎంతసేపు ఉన్నా ఎలక్షన్ టైంలో మాత్రం ఆశ పెట్టిండు. ఇప్పుడు కొంతమంది సపోజ్ చూడండి, మామూలుగా వాళ్ళు చెప్పిన గ్యారంటీలో దళిత బంధు అవి ఇవి కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు అప్పుడు ఏదో ఈటల రాజేందర్ గారు పార్టీ మారిందని చెప్పి ఆయన మీద వీళ్ళ టీఆర్ఎస్ గెలవాలని చెప్పి అంటే ఆ అవకాశం బట్టి దానికి దళిత బంధు అని చెప్పి అప్పటికప్పుడు దళిత బంధు ఇచ్చేయండి. ఓన్లీ ఆ హుజరాబాద్ కాడికి ఇచ్చేయండి, బయట ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు. అంటే ఎలా అంటే కేసీఆర్ అప్పటికప్పుడు ఆశ పూట గడవడానికి ఆశ పెట్టి వదిలేసేవాడు ఏదైనా. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి జంప్ అయిన బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా అనర్హత పిటిషన్ అని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిజంగానే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే సమయం ఆసక్తి ఉంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. నిజంగానే తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? నిన్న ఆల్రెడీ కోర్టు నుంచి కూడా తీర్పు వచ్చేసింది కదా సార్. ఎవరు స్పీకర్ చేతిలో ఉంటే స్పీకర్ నుంచి ఆన్సర్ రావాలి, కోర్టుతో సంబంధం లేదని చెప్పి ఆల్రెడీ కోర్టు చెప్పేసారు. ఇంకోటి కూడా బీఆర్ఎస్ వాళ్ళు అనర్హత వేటు వేయాలి అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఆయనకు అపోజిషన్ కూడా మొత్తం చేసుకున్నాడు, టోటల్ అందరినీ ఇక్కడ తీసుకున్నాడు. మళ్ళీ అప్పుడు ఏదైతే అనర్హత వేటు బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు కరెక్టే. ఇప్పుడు అనర్హత మామూలుగా బీఆర్ఎస్ నుంచి అక్కడ కాంగ్రెస్ పోయారు, రాజీనామాలు చేయాలి, ఉప ఎన్నికలు జరపాలని చెప్పి అంటున్నారు కరెక్టే. అప్పుడు పాస్ట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యేలను అక్కడ డబ్బు ఇచ్చో ఏదో అక్కడికి తీసుకున్నప్పుడు ఆయనకు కూడా అదే మాట అప్పుడు మాట్లాడలేదే, మీరు రాజీనామా చేసి మా పార్టీలోకి రాని మాట్లాడలేదే. అంటే కేవలం కేసీఆర్ గారు అప్పుడు కొనడానికి మాత్రమే ఉన్నారని చెప్పేసి అంటున్నారా మీరు?
కొనడానికి మాత్రమే ఉన్నారు. అది అది ఇప్పుడు ఆయన ఏం పనులు ఇప్పుడు చేయమంటాడు. ఆయన చేసి అదే పని ఆయన అప్పుడు కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లకు ఎమ్మెల్యేలు తీసుకున్నారు. మీరు రాజీనామా చేసి రండి అని చెప్పి రాజీనామా చేయించి ఎన్నికలు జరిపించిండే ఈ పని ఇప్పుడు కాంగ్రెస్ చేసేవాళ్ళు. రైట్. అయితే కేసీఆర్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ప్రతి సభలో కూడా కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు. కేసీఆర్ గారిని తిట్టడానికే ప్రతి సభలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇదెక్కటి పరిపాలన, ఇదెక్కటి మాటలు, ఒక సీఎం హోదాలో ఉండి కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ తర్వాత కొంతమంది ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి మాట తీరు అలాగే ఉందంటారా? మాట తిరిగి అలాగే ఉందంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న సీఎం గారిది మాట స్ట్రేట్ ఫార్వర్డ్ ఉందండి. స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే ఎలా అంటే ఇంతకు ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత రౌడీజం చేశారు. యాక్చువల్గా రౌడీజం అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాకుండా వేరే పార్టీ కార్యకర్తలు కానీ వేరే పార్టీ పేరు చెప్తే గానీ వాళ్ళని కేసులు పెట్టడము, అక్రమ కేసులు పెట్టడము, కొట్టడము, చేయడం, హింసించడము అవన్నీ చాలా చేశారు. అందులో కార్యకర్తలు అందులో రేవంత్ రెడ్డి కూడా ఒక భాగం. రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అంటే కేసీఆర్ వల్ల బాధపడిన వాళ్ళలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు ఈయనని విమర్శించడము, తిట్టడములో తప్పు లేదు. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన అట్లుంది. ప్రజలని నమ్మించి గొంతు కోసిండు. ఎలా అంటే ఆయన సొంత స్వార్థం కోసం తెలంగాణ అనే ఒక నినాదాన్ని బయటికి తీసుకొచ్చి నిరుద్యోగులందరినీ అంటే మామూలుగా ఉసుగొల్పి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి బలిదానాలు కొని అవన్నీ చేసి వాళ్ళని అంతా దూరం పెట్టేసి ఈయన సీట్లో కూర్చున్నాక వాళ్ళందరినీ మర్చిపోయాడు. తెలంగాణ విషయంలో తీసుకున్నట్టయితే కవిత గారు ఫస్ట్ టైం స్పందించారు మీడియా విషయంలో. అయితే త్వరలోనే కవిత గారు బయటికి వచ్చి ప్రజా గొంతును ప్రజల విషయంలో తనదైన శైలిలో మాట్లాడతా అని చెప్పేసి కూడా నిన్న వ్యక్తం చేశారు. నిజంగానే కవిత గారు బయటికి వచ్చి ప్రజల విషయంలో మాట్లాడతారా? కవిత గారు బయటికి రావడానికి ఛాయిస్ ఎక్కడ ఉందండి? కవిత గారిని అందరినీ నమ్మి ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మా ఫ్యామిలీ మేము వాళ్ళ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు పోయిన పదవులని మొన్న కవిత గారు జైలుకి పోయిందని దాన్ని జీర్ణించుకోలేకపోతారు వాళ్ళు. ఎందుకంటే మొన్న కవిత గారికి అంటే మొత్తం బ్యాడ్ వచ్చేసింది ప్రజల్లో. కవిత గారు ఇలా స్కాములు చేస్తున్నా అని ఆమె అంటే మర్చిపోగొట్టుకోవడానికి ప్రజల్లోకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. కానీ అప్పుడంతా గుడ్డోలు కారండి ప్రజలు. అయితే ఇప్పుడు జనవరి నుంచి కూడా కేసీఆర్ గారు ప్రజల్లోకి వచ్చి ప్రజల ఒక్క బాధను కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్ నిలదీస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే కేసీఆర్ గారు జనవరిలో ముందుకొస్తారా? జనవరిలో ముందుకు వస్తారా అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే వాళ్ళకు ఒక భయం పుట్టుకుంది. మాకు పాత ఏమన్నా కేసులు పెట్టి మామూలుగా జైల్లో పెడతారేమో, ఎంక్వైరీలు చేస్తారేమో, వాళ్ళకు ఒక భయం పుట్టుకుంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అంటే మొత్తానికి ప్రజల సపోర్ట్ కావాలి వాళ్ళకి. ప్రజల సపోర్ట్ ఉంటే ఎవరు ఏం చేయాలి, ప్రజల సపోర్ట్ కావాలి వాళ్ళకి. ప్రజల సపోర్ట్ ఉండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మాట్లాడి వాళ్ళ కోసం ధర్నాలు అవి ఇవి. వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఏదైనా అపోజిషన్ అంటే కంపల్సరీ గవర్నమెంట్ తోని ఆ పని చేయలేని పని చేయించుకోవాలి అపోజిషన్ అంటే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఇంకా ప్రజల్ని ఉసగొల్పి వీళ్ళు కేసీఆర్ బెటరు, రేవంత్ రెడ్డి దించేయాలి అన్నట్లు చేస్తారు. ఎందుకంటే వీళ్ళ తప్పులు ఉన్నాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వీళ్ళ తప్పులు మొత్తం తీసి ప్రజలు ఏవైతే దోచుకున్నారో మొత్తం తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి సీఎం చేస్తున్నాడు. వీళ్ళు ఏంటంటే మా మీదకి వచ్చేటట్లు ఉంది మొత్తము, ప్రజల దగ్గరకోకపోతే మాతో కాదు కథ అన్నట్లు వీళ్ళు పెద్ద మళ్ళీ నాటకం స్టార్ట్ చేస్తారు. రైట్. అయితే తెలంగాణ విషయంలో తీసుకున్నట్టయితే 6 గ్యారంటీలు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు కానీ తర్వాత ప్రతి సభలో వ్యక్తం చేస్తున్నారు. కానీ అవి అన్నిటికీ 100కు 100% పూర్తి కాలేదు, కేవలం కొన్ని మాత్రమే అమలయ్యాయి, అది కూడా సగమే అమలయ్యాయి అని చెప్పేసి కూడా ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు. నిజంగానే తెలంగాణలో 6 గ్యారంటీలు సగం మాత్రమే అమలయ్యాయి అంటారా? అవును సార్, కరెక్ట్. అయితే ఫుల్ గా 100% అమలు కాలేదు. 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఇప్పుడు ఏదైనా రైతు బంధు కానీ మామూలుగా రుణమాఫీలు కానీ అది కానీ స్టార్ట్ అయినాయి. కాకపోతే ఏంటి అంటే చెప్పాను కదా స్టార్టింగ్ లో గవర్నమెంట్ లో బడ్జెట్ లేకపోవడం వల్ల అప్పు నెలకు సంవత్సరం కానీ కొన్ని వడ్డీలు కట్టాల్సి వస్తుంది అప్పు గవర్నమెంట్ నుంచి. దాని గురించి మొత్తం చెక్ చేసుకొని ఏదైనా మెల్లగా ఇప్పుడు పుట్టిన పిల్లోడికి ఎమ్మడే లేచి నడవమంటే నడవలేడు కదా. ఏదైనా కొంచెం టైం కావాలి. ఒక సంవత్సరమే, ఇంకా సంవత్సరం కూడా కాలేదు, ఇంకా సంవత్సరం కావస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది రేవంత్ రెడ్డి చేతిలో.
అయితే అన్ని అవుతాయి లాస్ట్ వరకు. అంటే రేవంత్ రెడ్డి గారి పదవి మధ్యలోనే ఊడుతుందని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు, అది నిజమే అంటారా? అలా అపోజిషన్ మస్తు మాట్లాడతారండి. ఇప్పుడు ఎవరైనా సంవత్సరానికి దించేస్తాము చేస్తాము, ఎవరికైనా కొంచెం టైం ఇవ్వాలి. మనం టైం 2-3 సంవత్సరాలు, 4వ సంవత్సరం చూద్దాము, టైం ఇద్దాము. టైం ఇవ్వబోతే ఇప్పుడు సంవత్సరానికి దిగిపో సంవత్సరానికి ఎవరు చేయలేరు కదా. సో ఫైనల్ గా 6 గ్యారెంటీలు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన బానే ఉంది అంటారు అయితే? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన పర్లేదండి. ఇంకా చూద్దాం, మనము సంవత్సరానికి ఏ సీఎం గాని ఎవరిని గాని విమర్శించడానికి మనకు హక్కు లేదు. ఏంటి అంటే మనం కొంచెం టైం ఇచ్చి, వాళ్ళ చేతిలో 5 సంవత్సరాలు ఉన్నాయి కదా, టైం ఇచ్చి చూద్దాము. మనం సంవత్సరానికి 6 నెలలకే ఆయన దించేయాలి, ఆయన ఏం చేయలేడు అంటే అలా అంటే కేసీఆర్ విషయంలో చూస్తే కేసీఆర్ కూడా లాస్ట్ 4 సంవత్సరాలకి ఏం చేయలేడు. లాస్ట్ ఎలక్షన్ల మూమెంట్ లో స్టార్ట్ చేసింది ఏదైనా. సో ఫైనల్ గా మీ మాట పరంగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం లేదండి. ప్రభుత్వానికి అంటే మామూలుగా ప్రజలకి ఏది రావాలో, ప్రజలకు ఏది మంచి జరుగుతుందో అది ఆలోచించి చేయండి. ఎవరైనా మంత్రులు కానీ ఉన్న అధికారులు ఎవరు కానీ ప్రజలకు కొంచెం న్యాయం జరిగేటట్టు చూడండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గవర్నమెంట్ లాగా చేయొద్దండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా కాలర్ అన్నట్టు కూడా కేవలం విమర్శించడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక్కడ ఏ సంక్షేమ పథకాన్ని చేపట్టిన కూడా విమర్శనలో ముందు ఉండే పార్టీ ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నిటి గురించి కూడా 6 గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.